ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తానని ఇచ్చిరా? 5 లక్షల మంది విద్యార్థి భరోసాలు ఇస్తానని ఇచ్చిరా? మరి ఏమి ఇవ్వకుండా బండి సంజయ్ ఏం తెచ్చిందండి? అక్కడే గెలిచి 5 సంవత్సరాలు అయ్యాక 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది, కరోనాతో పోయింది. ఇలా కరోనా అప్పుడు మీరు అందరు ఇంట్లో అనుకున్నారు, మీ కుటుంబ లాక్డౌన్ పెడితే అందరు బయటకు వెళ్ళారు వలన, కానీ మా కార్యకర్తలు బయటకు వెళ్ళారు. నేను కోవిడ్ వాళ్ళ కూడా పోయినా. ఇక్కడున్న మంత్రి ఏడున్నాడు కరోనా వచ్చినప్పుడు, ఇప్పుడు పోటీ చేసే వినోదరావు ఏడున్నాడు కరోనా వచ్చినప్పుడు, వాళ్ళ భార్య పిల్లలతో ఇంట్లున్నారు వాళ్ళు. కానీ నేను రోడ్ల మీద తిరిగినా, నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, మరి మా కార్యకర్తలకు తల్లిదండ్రులు కుటుంబాలు ఉన్నాయి కదా, మా కుటుంబాలను పక్క పెట్టి హాస్పిటల్ డాక్టర్లు భయపడితే డాక్టర్ దగ్గరికి పోయి ధైర్యం చెప్పాను. నేను కోవిడ్ వాళ్ళకు పోయి, కరోనా వాళ్ళకు పోయి, ఇలా కరోనా వాళ్ళ పేషెంట్లకు ధైర్యం చెప్పిన, పీపీ కిట్లు వేసుకొని తిరిగినా లక్షల రూపాయలు ఇలా కరోనా బాధితులకు ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి పైసలు ఇచ్చినోని ఇలా బండి సంజయ్. ఇక 3 సంవత్సరాల నేను అభివృద్ధి చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నుంచి బండి సంజయ్ ఏం తెచ్చిండు అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చిన. ఈ ఎలకతుర్తి సిద్దిపేట రోడ్డు నేను చేయలేదట. నేను అంటున్నా, ఈ మంత్రి నడుతున్నా, ఆ వినోదరావు అంటున్నా, ఇవాళ నేను ఎంపీ అయినాకనే బడ్జెట్ శాంక్షన్ చేసిన. సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం ఎంపీ ఎవరే? నేనే కదా. 2 సంవత్సరాల క్రితం బడ్జెట్ నేనే శాంక్షన్ చేసిన, నేనే టెండర్ పెట్టించిన, నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేసిన. మరి నేను తెచ్చినట్ట ఆయన తెచ్చినట్ట? నేను తెచ్చినట్ట కదా. ఇప్పుడు వరంగల్ కరీంనగర్ రోడ్డుకు నేనే టెండర్ పెట్టించిన, నేనే బడ్జెట్ శాంక్షన్ చేసిన, నేనే నరేంద్ర మోడీ గారితో ప్రారంభోత్సవం చేసిన. మరి నేను తీసుకొచ్చినట్ట ఆయన తీసుకొచ్చినట్ట? ఇక పైసలు ఎప్పుడో తను తెచ్చింది నేను, చెప్పుకునేది మాత్రం వాళ్ళు. ఇలా నేను అంటుండే, ఇలా ఈ 6 గ్యారెంటీల విషయంలో ఉస్మానాబాద్ లో చర్చకు సిద్ధమా? చలో నువ్వు చెప్పు, 6 గ్యారెంటీలు నేను అమలు చేసిన, ఆయన కోటేమని చెప్పండి. ఇలా నేను దాని గురించి మాట్లాడుతుంటే అది పక్క పెట్టి బండి సంజయ్ చిత్తుడు నేను ఏమనకుండా అన్నట్టు తయారు చేసుకున్నాడు. ఏది పడితే అది మాట్లాడు, బిచ్చగాడనడు, గుండుగాడనడు, వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే ఏమర్థం చేసుకోవాలి చెప్పక్క? ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నాడు, ఇవాళ గుండుగానట, గుండు అడ్డగుండట. నేను ఏం చేయాలక నా నెత్తిగా బొచ్చు లేకుండా నేను ఏం చేయాలి చెప్పక? మరి విగ్గు పెట్టుకోనా వాడు చెప్పు. నేనన్న రేవంత్ రెడ్డి అన్న, నీకు నా గుండు మీద నా బొచ్చు మీద శ్రద్ధ ఈ 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదే నేనంటన్నా? 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదే? ఇలా నాకు గుర్తు పెట్టుకున్నాకయ్య, మోడీ ఎవరికి పడినా నాకు కమలం గుర్తు, అవునా కదా? ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఎవరుకుంటారు ముంగట? ఏం కొడుకున్నారు? గాజు కొట్టుకుంటారు వాళ్ళు. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్టర్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.